ఏదైతే మీరు యాత్ర వ్యూహానికి సంబంధించి వ్యూహం సంబంధించి టీడీపీఏ వాళ్ళు వేశారు. దానికి మళ్ళీ సెన్సార్ చేయమన్నారు. మీరేమో యాత్రకు సంబంధించి యాత్రను ముందుకు వెళ్ళనివ్వకుండా యాత్రకి బ్రేకులేస్తున్నారు. 2 సినిమాలు తీసుకెళ్ళి యూట్యూబ్‌లో ప్లే చేశారనుకోండి. ఏం చేస్తారు సార్ మీరు? చేయడానికి కూడదు. చేయకూడదా? ఎట్లా? హైకోర్టు ఆర్డర్ కదా. ఆ! హైకోర్టు అంటే యాత్ర కాదు. ఆ! ఆల్రెడీ వ్యూహం ఏదో హైకోర్టు ఆర్డర్ ఏదో ఉంది. టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ ఏదో ఉంది. ఓకే. మరి రీసెన్సర్ చేయాల్సిందే. ఆ! అవును. అలాగే యాత్ర 2 అనేది నేను కాదండి. నేనే పేజెంట్‌ని కాదు. హ్మ్. అలాగే టీడీపీ వాళ్ళు వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, అందరూ ఎవరైనా వేస్తారు. హ్మ్. అందరూ వేస్తారు. ఎవరికి బాగా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు వేస్తారు. ఓకే. ఇప్పుడు నేను వెయ్యాలి, నాకేం రైట్ కాదు. అవును. మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, అందరికి తిన్నాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. ఈ ఎలక్షన్ టైంలో ఇది కాదని నేనేసాను. ఆ! ఇప్పుడు రేపు లోకేష్ గారు వేయొచ్చు, రేవంత్ రెడ్డి గారు వేయొచ్చు, హ్మ్. కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వేయొచ్చు, వై షర్మిల కూడా షర్మిలా గారు వేయొచ్చు, హ్మ్. మేబీ ఎవరైనా వేయొచ్చు. ఓకే. సార్ మీరు ఎంత అనుకుంటే మీరు కూడా ఇది తప్పని చెప్పి ఒక సినిమా తీయొచ్చు కదా సార్. ఎందుకు? మీరు జగన్మోహన్ రెడ్డి అలాంటి కాదు ఇలాంటోడు అని చెప్పి మీరు కూడా ఒక సినిమా తీయొచ్చు ఏమండి, కదా. సినిమా తీస్తే సినిమా చూసి ఓట్లేస్తారన్న రోజులు లేవు. హ్మ్. సినిమా చేసిన తర్వాత సినిమా చూసి తిట్టడానికే సినిమా తీయాలంటే, ఆ తిట్టడానికే సినిమా తీయాలంటే వాళ్ళలాగా అంత కింద దిగజారిపోయి మనం లేవు. ఓకే. ఇప్పుడు సినిమాని తీస్తే సినిమా చూసి జనాలు ఓటేయరు. హ్మ్. ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయి ఉన్నారు. హ్మ్. కనుక ఎంటర్టైన్మెంట్ కోసం ఎదుటివాటి తిరుగుతుంటే ఆనందపడడం, టీవీలో పెట్టి ఆనందపడడం, సంతోషపడటానికి సినిమా తీయాలి అంటే, ఓకే. మనం వాళ్ళు తిరుగుతూ సినిమా తీయాలంటే వాళ్ళు తీసే కంటే సపోర్టెడ్ అండ్ టీడీపీ అండ్ సినిమా ఇండస్ట్రీ హ్మ్. 10-20 సినిమాలు తీయగలుగుతారు. పవన్ కళ్యాణ్ 10 సినిమాలు తీయగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. అలాగే బాలకృష్ణ గారు ఒక 10 సినిమాలు తీయగలుగుతారు. హ్మ్. అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ సినిమాలు తీయగలుగుతారు. హ్మ్. కానీ చేయరు. సినిమా చూసి ఓటు వెయ్యరు. ఓకే. సినిమా చూసి ఓట్లు రాలవు. హ్మ్. అవతల వ్యక్తిని తిట్టడానికే ఈ సర్టిఫికేట్ పనికొస్తుంది. ఓకే. అవతల అసభ్యంగా మాట్లాడటానికే సర్టిఫికేట్ పనికొస్తుంది. వాళ్ళు తప్పు చేశారని చెప్పి నేను కూడా ఆ తప్పు చేసి ఇంకో సినిమా తీసి ఇంకొకరిని తిట్టడం అనేది నా భావ్యం కాదు. ఇప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు తప్ప ఇప్పుడు కూడా ఒక మాట కూడా హ్మ్. పొరపాటును కూడా వ్యంగ్యంగా మాట్లాడరు. ఎందుకంటే ఆ విలువ మనం ఎప్పుడు కూడా ఆ పోస్ట్కి ఇవ్వాలి, ఆ విలువ ఆ మనిషికి ఇవ్వాలి. ఓకే. కనుక అవతల వాళ్ళు వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఇష్టం వచ్చిన తిట్టిస్తే హ్మ్. ఆ పెయిడ్ ఆర్టిస్ట్ వాడు ఎవరో ఒకరు ఉంటారు, అక్కడ చంపేస్తాం, పొడి చేస్తాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. యూట్యూబ్లో చూస్తాను. హ్మ్. కానీ ఆ సంస్కృతి మనకు లేదు. ఓకే. ఆ సంస్కృతి టీడీపీ పార్టీకి లేదు. హ్మ్. ఆ సంస్కృతి పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ హ్మ్. సంస్కృతి ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. అది కనుక ఆ సినిమాలు వాళ్ళకే చెల్లుతాయి. సినిమాలు తీసి తిట్టడానికే సినిమాలు కానీ ఓట్లు వస్తే వాళ్ళకి ఓట్లు రావని వాళ్ళకి తెలుసు. హ్మ్. తిట్టడానికి ఏంటంటే ఒక సర్టిఫికేట్ కావాలి కదా. ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడ సెన్సార్ ఆఫీస్ రెడీగా ఉంది. ఓకే. ఎన్ని సినిమాలు తీసినా ఓకే. సినిమా చూడకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు. హుహు. అందుకే ఆ సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. మేము న్యాయ పోరాటం చేస్తామని. నేను కదా ఎవరైనా చేయొచ్చు. ఓకే సార్. సార్ ఒకవేళ అంటున్నాను 'హూ కిల్డ్ బాబాయ్' అలాంటి టైటిల్‌తో ఒక సినిమా తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందే నటికుమార్ గారికి డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మని ఏమన్నా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు నేనే తీస్తాను డైరెక్షన్. నేను 10 సినిమాలు చేశాను డైరెక్షన్. ఓకే. నేనే డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అంటే కూడా. మీ మిత్రుడే కదండి రామ్ నా గోపాల్ వర్మ మిత్రుడే. గారు? నా ఆ! మిత్రుడే. ఇప్పుడు ఆ! సార్ నా మిత్రుడితో సినిమా తీయాలా, నేను సినిమా తీయాలా, లేదా ఇంకో డైరెక్టర్ని ఆ! పెట్టాలని నిర్ణయించుకుంటా. ఓకే. కానీ ఆ పరిస్థితి రాదు. ఆ పరిస్థితిలో నేను సినిమా చేయను. ఓకే. ఎందుకు చేయను అంటున్నానంటే, హ్మ్. ఎదుటి వాళ్ళని తిట్టడం కోసమే సినిమా తీయాలి అనుకుంటే, హ్మ్. ఇప్పుడు కోర్టు వారు వాళ్ళు ఎన్ని చేసినా కోర్టు వారు ఒక న్యాయం చేస్తారు. హ్మ్. కోర్టు వారు అన్ని కూడా చూస్తారు. అన్ని చూసే దాన్ని డిసైడ్ చేస్తారు. హ్మ్. కనుక ఒక సంసార్ ఇండివిజువల్ బాడీ తప్పు చేస్తే దానికి మన కోర్టు ఉంది కదా, రాయిస్తారు, మనం మాట్లాడతాం. ఓకే. కానీ ఓకే బాబాయ్య, ఇంకో బాబాయ్య సినిమా తీయాలనుకున్నా, ఆ! తొక్లక పాలన తీయాలనుకున్నా, ఇంకో ఆ! పాలన అనుకుని తీయాలనుకున్నా, ఆ! అది తీయాలి అనుకుంటే వాళ్ళు తిట్టాలి. హ్మ్. ఆ తిట్టడానికి మన సినిమా తీయాల్సిన అవసరం లే. ఆ! జనాలు అర్థం చేసుకుంటున్నారు. జనాలకు అర్థమయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ఏం చేసిందో మనం చెప్పడానికే వెళ్ళాలి తప్ప, హ్మ్. వాళ్ళని తిట్టుకుంటూ వెళ్తే, వాళ్ళు తిడుతున్నారు మనం తిడుతూ వెళ్తే జనాలకు ఏం అర్థమవుతుందో చెప్పండి. ఓకే. బూతులు నేర్చుకుంటారు తప్ప అభివృద్ధి నేర్చుకుంటారా? బూతులు నేర్చుకుంటారు. హ్మ్. వీళ్ళు ఈ బూతులు కొత్తగా బూతులు పిల్లలు కూడా బూతులు నేర్చుకుంటారు హ్మ్. తప్ప ఏమైనా దీంట్లో ఉపయోగం ఉందా? ఓకే. వాళ్ళు తిట్టనియండి, భరిద్దాం. మనం ఫ్లవర్తో వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఓకే. వాళ్ళు చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటో చెప్పమనండి. హ్మ్. ఏ అభివృద్ధి చేయలేదో మనం చెబుదాం. ఓకే. జనాల్లోకి వెళ్ళి ఈ చోడవరం ఎంత అభివృద్ధి అయింది, హ్మ్. విశాఖపట్నం ఎంత అభివృద్ధి అయింది, శ్రీకాకుళం ఎక్కడైంది, సోంపేట ఎక్కడైంది, హ్మ్. మన పార్వతీపురం ఎక్కడైంది, సాలూరు ఎక్కడయింది, హ్మ్. మన యలమంచిలి ఎక్కడైంది, పాకిరాపేట ఎక్కడయింది, మన రాజమండ్రి ఎక్కడయింది, ఎలాగ అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరగకపోతే ఎందుకు ఓటేయాలి? రా కదిలి రా హ్మ్. చంద్రబాబు గారు పెట్టిన ఎందుకు ఓటేయాలి? ఓకే. అభివృద్ధి చేస్తే ఓటేయండి. అభివృద్ధి చేస్తే మీరు ఓటేయండి.
మీ ఏరియా బాగుందంటే మీరు ఓటేయండి, ఉమ్, భయపడుతూ ఓటేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మీ అభివృద్ధి కార్యక్రమాలకి మీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మీ టింగ్ ఉందో అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినవి కాబట్టి అది చంద్రబాబు నాయుడు వచ్చినా పాలిస్తారు, షర్మిలా గారు వచ్చినా ఇస్తారు, ఉమ్, అది మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఇస్తారు. ఉమ్, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి ఇవ్వట్లేదు, ఓకే. ఎవ్వరు ఇవ్వట్లేదు ఇక్కడ. అది ఓన్లీ గవర్నమెంట్ డబ్బు, ప్రజలు కట్టిన ట్యాక్స్, ఆ ట్యాక్స్ని మనకి ఇస్తున్నారు. Hmm. కనుక అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే ఉన్నత విద్య అవ్వచ్చు, తల్లిదేవన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మేబీ ఉమ్, పెన్షన్స్ అవ్వచ్చు, ₹1 ఎక్కువే చంద్రబాబు గారు ఇస్తారు తప్ప ఉమ్, అంగన్వాడీలకు వచ్చిన వెంటనే ఆయన కూడా జీతాలు పెంచుతారు. అలాగే మీకు వాలంటీర్స్కి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతారు. అలాగే మీకు అడ్మిన్లందరికీ జీతాలు పెంచుతారు. ఆ వాలంటీర్స్, అడ్మిన్స్ మీరు గవర్నమెంట్ సర్వెంట్లు తప్ప మీరు నాట్ ఓన్లీ వైసీపీ సర్వెంట్స్, ఉమ్, మీరు వైటీపీ సర్వెంట్ కాదు. కనుక మీరు గవర్నమెంట్ సర్వెంట్లను గుర్తుపెట్టుకోండి. Hmm. మీరు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, ఎటైనా వెళ్ళిపోవచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఓకే. అందుకే మీ దగ్గర ఉన్నది మొత్తం టోటల్గా నీతి నిజాయితీగా ఆఫీసర్స్కి ఇవ్వండి. ఆఫీసర్స్ ఏమైనా తప్పు చేస్తే 100% రేపు వచ్చే గవర్నమెంట్ నిజంగా యాక్షన్ తీసుకుంటుంది. ఓకే. అందుకే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోవడానికి నీతి నిజాయితీగా చేయండి, నిజాయితీగా ఉండి దాన్ని మొత్తం టోటల్గా ఆ జనాలకు ఏం అందాలో అవి అందించండి. రేపు రాబోయే పాలన ఏదొచ్చినా చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు ఓకే. అనేది మాత్రం నా భరోసా ఇస్తున్నాను. ఓకే, చూద్దాం సార్. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటున్నారు. కథలు వస్తారా, సైకిల్ వేసుకొని వస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుంటారా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నట్టుకుమార్ గారు. ఫ్యాన్లకు కరెంట్ లేదు, కరెంట్ లేక ఫ్యాన్లకు కరెంట్ లేదు. అందుకే నిజం గెలవాలని భువనేశ్వరం గారు కూడా వెళ్తున్నారు. నిజం గెలవాలి అని రా కదిలిరా అంటున్నారు. ఆ, ఫ్యాన్లకు కరెంట్ లేవు కాబట్టి ఆ ఫ్యాన్లు మేము జనరేటర్ మీద మేమే వేస్తున్నాం. ఓకే. ఆగండి, ఫ్యాన్కి కరెంట్ లేదు. కరెంట్ లేదు. అందుకని రా కదిలిరా అంటే జనరేటర్ మీద కరెంట్ వేస్తున్నాం. అక్కడ కరెంట్ లేదు, ఓకే. జనరేటర్ పెడుతున్నాం, జనరేటర్ పెట్టి కరెంట్ వేస్తున్నాం. చూద్దాం సార్. ఆ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్లు కూడా తిరగట్లేదు. తిరగట్లేదు. అది ఫ్యాన్లు తిరగాలంటే కరెంట్ కావాలి, కరెంట్ లేదు కాబట్టి అందుకనే మేము జనరేటర్ వేస్తున్నాం. ఓకే. రా కదిలిరా అంటే అందుకే చంద్రబాబు నాయుడు గారు వస్తే కరెంట్ వస్తుంది, ఓకే. జనరేటర్ అవసరం ఉండదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో, తెలుగు ప్రజలు ఎలాంటి తీర్పునిపోతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నట్టుకుమార్ గారు. ప్రస్తుత రాజకీయ సినిమాకి సంబంధించిన ఒక ఇష్యూస్ మీద మీ క్లారిఫికేషన్ ఇచ్చారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.